మీ శరీరంలో అనేకమైనటువంటి రుగ్మతలను పోగొడుతుంది, ఎంతో ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. మీరు మరింత ఆరోగ్యవంతులుగా తయారవుతారు. డయాబెటీస్ ఉందని, అలాగే షుగర్ ఉందని, చిన్న వయసులోనే లేదంటే నడి వయస్కులోనే వచ్చేసిందని ఏమాత్రం ఈ రసాన్ని ఇప్పుడు నేను చెప్పబోయే మోతాదులో స్వీకరిస్తూ ఉంటే గనక ఎవరైతే షుగర్, మధుమేహము, డయాబెటీస్ అని పిలుస్తూ ఉన్నారో ఆ సమస్య నుంచి అద్భుతంగా బయటపడేటువంటి అవకాశం ఉంది. మరి ఇంతకీ ఇది ఏమిటి, దీనిని ఏ విధంగా తయారు చేయాలి, దీనిని ఎన్ని రోజులు వాడాలి, ఎలా వాడాలి, ఎవరెవరు వాడవచ్చు అన్ని పూర్తి వివరాల కోసం ఇప్పుడు ఈ వీడియోని పూర్తిగా చూడండి. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రదీప్, వానపల్లి, విశాఖపట్నం నుండి. నమామి ధన్వంతర మాదిదేవం సురాసురైర్వందిత పాదపద్మం లోకే జరా రుగ్భయ మృత్యునాశం ధాతారమీశం వివిధ ఔషధీనాం. ముందుగా మా తల్లిదండ్రులకి, గురువులకు, పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము అతి సులువుగా మధుమేహాన్ని తగ్గించుకోవడం ఎలా. ఒకవేళ గనక టైప్ 2, టైప్ 1 డయాబెటీస్ అని 2 రకాలు ఉన్నా, దేంతో బాధపడుతూ ఉన్నా రెగ్యులర్గా వాడుతున్నటువంటి మందులను వాడుతూ ఈ చిన్న చిట్కాని గనక పాటిస్తే అద్భుతమైన ప్రయోజనం. అలాగే ఫ్లక్చుయేషన్స్ మీకు ఎక్కువ అయిపోవడం లేదా తక్కువ అయిపోవడం ఏదైనా ప్రమాదకరమే. అటువంటివి జరగకుండా ఇంట్లో ఉండే వస్తువులతోనే అద్భుతమైన చిట్కా అనేది మనకి ఉంది. అది ఏమిటి అంటే కేవలం కాకరకాయ రసం. చక్కగా మంచి ఫ్రెష్ కాకరకాయలను తీసుకుని రండి, రైతు బజార్కి వెళ్ళి లేదా దగ్గరలో ఉన్న మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఏ రోజుకి ఆ రోజు ఈ జ్యూస్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. కాకరకాయని మధ్యకి కట్ చేసి అందులో ఉండేటువంటి పిక్కలను తొలగించి ఆ ముక్కలను మిక్సీలో వేసి కానీ లేదా దంచి కానీ ఈ విధంగా రసాన్ని తయారు చేసుకోండి. ఈ రసాన్ని ఏం చేస్తారంటే ప్రతిరోజు ఉదయాన్న పరగడుపున ప్రతిరోజు కూడా ఒక 30 మిల్లీలీటర్ల ఈ కాకరకాయ రసం, కాకరకాయలు మీకు ఎంత ఫ్రెష్గా ఉంటే అంత స్వచ్ఛమైనటువంటి రసం అనేది కూడా వస్తుంది కదా. మరి ఈ కాకరకాయ రసాన్ని 30 మిల్లీలీటర్లు ఎంత సులువుగా ఉందో చూసారా. ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగండి. తాగిన తర్వాత మంచినీళ్లు స్వీకరించండి. మహా అద్భుతంగా ఈ షుగర్ లెవెల్స్, ఫ్లక్చుయేషన్స్ అనేవి తగ్గడం ఎంత ఆశ్చర్యకరంగా మీరు గమనిస్తారు అంటే నిజంగా ఎంత సులువైన చిట్కాని ఎన్నాళ్ళు మనం పాటించలేకపోయామా అని మీకు అనుమానం వస్తుంది. దీంతో పాటు ఖచ్చితంగా కనీసం 3 నుంచి 4 కిలోమీటర్ల వాకింగ్ అంటే నడక అనేది చాలా ముఖ్యమైనది. మీ శరీరంలో అనేకమైనటువంటి రుగ్మతలను పోగొడుతుంది, ఎంతో ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. మీరు మరింత ఆరోగ్యవంతులుగా తయారవుతారు. డయాబెటీస్ ఉందని, అలాగే షుగర్ ఉందని, చిన్న వయసులోనే లేదంటే నడి వయస్కులోనే వచ్చేసిందని ఏమాత్రం భయపడకండి. ఇటువంటి ఎన్నో అద్భుతమైన చిట్కాలున్నాయి. వాటన్నిటినీ పాటించి మంచి ఆరోగ్య ప్రయోజనం పొందాలి అనేదే నా యొక్క ఉద్దేశం అనమాట. లేదా దీనికి సంబంధించి మీరు ఇంకా ఏమైనా కావాలి తెలుసుకోవాలనుకుంటే గనక మీరు ఇప్పుడు ఫేస్బుక్లో అయితే గనక డాక్టర్ ప్రదీప్ వానపల్లి అనేటువంటి పేజ్ ఉంది. దాన్ని లైక్ చేసి షేర్ చేసి సెర్చ్లో మీరు వెతకవచ్చు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా సరే దానికి సంబంధించి ఎన్నో వీడియోలను చెప్పడం జరిగింది. వీటితో పాటు మీరు యూట్యూబ్లో డాక్టర్ ప్రదీప్ వానపల్లి అనేటువంటి ఛానల్ ఉంది. దాన్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోలు తెలుస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్లో డాక్టర్ ప్రదీప్ వానపల్లి అని ఉంటాను. ఫాలో అవుతూ ఉండండి. ధన్యవాదాలు.